హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, లైక్ ఏ కాలేజ్లో చదివితే ఫ్రెషర్స్కి ప్లేస్మెంట్స్ వస్తాయి, ప్లేస్మెంట్స్ వస్తేనే సాఫ్ట్వేర్లో సర్వైవ్ అవ్వగలుగుతామా, లేదంటే మామూలు నార్మల్ జేఎన్‌టీయూ అండర్ వచ్చేటివి కానీ, లేదా ప్రైవేట్ కాలేజెస్లో కానీ చదివితే జాబ్స్ రావా, సాఫ్ట్వేర్ జాబ్స్ రావా ఫ్రెషర్స్కి, అండ్ ఎంత ప్యాకేజెస్ వస్తున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూసాము. మరోవర్ ఏంటంటే మెయిన్ థింగ్, ఫ్రెషర్స్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలంటే చాలా స్కిల్స్ ఉండాలి. ఆహ్, మన కాలేజెస్‌లో కొంచెం ఒక 20% యూజ్ అవుతుంది అంతే. ఇంకా సీఎస్‌సి, ఐటీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 40-50% కవర్ అయితాయి. సాఫ్ట్‌వేర్‌లో ఉండే కోర్ బేసిక్స్ అయితే. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ వేరే వేరే బ్రాంచెస్‌కైతే అసలు సంబంధమే ఉండదు. సాఫ్ట్‌వేర్‌లో చేసే వర్క్‌కి గానీ, మనం చదువుకున్న చదువులకి గానీ. సో, కొంతమంది ఏం చేస్తారంటే 3-1, 3-2 నుంచినే బయట జావా కోర్సెస్ గానీ, పైథాన్ కోర్సెస్ గానీ, లాంగ్వేజెస్ మీద ఏవైనా గానీ కోర్సెస్ తీసుకుంటారు. వాళ్ళకి క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోరోవర్ కొన్ని కొన్ని ఇప్పుడు శస్త్ర యూనివర్సిటీ అనేసి, చెన్నైలో కాలేజెస్ ఉన్నాయి. బెంగుళూరులో రేవా కాలేజెస్ అని మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. నాకు తెలిసింది ఇవి కాబట్టి ఈ పేర్లు చెప్తున్నా. మంచి మంచి కాలేజెస్‌లో అందులో ఫీజు గూడా అలానే ఉంటుంది ఇయర్లీ. వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ వస్తాయన్నమాట. వాళ్ళు ఇంకా 3-2లో ఉన్నట్ల, 4-1లో ఉన్నట్లే ప్లేస్‌మెంట్స్ వస్తాయి. వన్స్ స్టడీస్ అయిపోగానే కంపెనీస్ అన్నీ వచ్చేసి హైర్ చేసుకుంటాయి. అక్కడ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇలా కొన్ని పెడతారు. దాని బేస్డ్ తీసుకుంటారు. వాళ్ళకేంటంటే అసలు ఫేస్ బయటొచ్చి సొసైటీలో ఇంటర్వ్యూస్, రెజ్యూమ్స్ పట్టుకొని కంపెనీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గరికే వచ్చి కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి. ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి కదా! అటువంటి కాలేజెస్‌లో జాయిన్ అయితే బెటర్. మళ్ళీ ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాల్సిన పనుండదు. అండ్ మోరోవర్ ఫ్రెషర్స్‌గా వన్స్ ఐటీలోకి ఎంటర్ అయ్యారనుకోండి, వాళ్ళకి కెరియర్‌లో ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. ఎందుకంటే ఫ్రమ్ స్క్రాచ్ నుండి వాళ్ళే ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి హైర్ చేసుకుంటారు కాబట్టి, వాళ్ళకి కావాల్సిన బేసిక్స్ అన్నీ వాళ్ళు టీచ్ చేస్తారు. యాస్ పర్ ఇండస్ట్రీ లెవెల్‌లో. లైక్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ కావాల్సిన స్కిల్స్, ప్రాసెస్, వే అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ బయట బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత, ఎంటెక్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్‌కి చూస్తుంటారు కదా! వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ అవుతుందంటే, ప్రాపర్ వేలో ఏ కంపెనీకి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో వేకెన్సీ ఉందనుకో, 1 కంపెనీకి మోర్ దాన్ 100 పీపుల్స్ అలా వస్తుంటారు. ఆ కాంపిటీషన్‌ని మనం బేర్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పాస్డ్ ఔట్ బ్యాచ్ మహా అంటే ఒక 500 మెంబర్స్, అంతకు మించి ఉంటారు కదా! ఒక ఇన్‌స్టిట్యూట్ నుంచి. అప్పుడు క్యాంపసే అక్కడికొచ్చినప్పుడు ఒక క్యాంపస్‌లో మోర్ దాన్ 20-30 పీపుల్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. సో, అట్లాంటప్పుడు మనకి కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. మన స్కిల్స్ ఈజీగా వాళ్ళకి నచ్చుతాయి. ఎందుకంటే ఇంటర్నల్‌గా కదా! కంపే కాలేజ్‌లో ఎలా టీచింగ్స్ ఎలా ఉంటాయనేసి వాళ్ళకి ఆప్టిట్యూడ్ టెస్ట్‌లోనే తెలిసిపోతుంది.